కాకతీయ విద్యా సంస్థల్లో విద్యార్థి శివ జస్విత్ రెడ్డి మృతి బాధాకరంగా ఉందని కాకతీయ విద్యా సంస్థ డైరెక్టర్ రజనీకాంత్ అన్నారు. ఆయన విద్యార్థి మృతి ఘటనపై ఆదివారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థి జస్విత్ రెడ్డి మృతి చెందిన ఘటనకు ముందు రోజు నుండి సంఘటన జరిగిన రోజు వరకు జరిగిన దినచర్యలు సీసీటీవీ ఫుటేజీలను మీడియాకు విడుదల చేశారు. ప్రతిరోజు దినచర్యలో భాగంగా విద్యార్థులతో కలిసి గురువారం ఉదయం 6 గంటలకు నిద్రలేచి టిఫిన్ చేయడంతో పాటు క్లాసులకు హాజరయ్యాడు. వాలీబాల్ సైతం ఆడినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రాత్రి 7:30 స్టడీ అవర్స్ ప్రారంభం కాగా 7:45 విద్యార్థి జస్విత్ రెడ్డి బెడ్షీట్ వెంట తెచ్చుకోవడంతో స్టడీ అవర్స్ వీధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు బెడ్షీట్ ఎందుకు తెచ్చుకున్నావని అడగ్గా నాకు చలిగా ఉందని అనడంతో ఇద్దరు విద్యార్థులను తోడుగా ఇచ్చి రూముకు పంపించారు. రాత్రి 11 గంటల నుండి 12 గంటల మధ్య వామిటింగ్ చేసుకోవడంతో ఉపాధ్యాయుడు వామిడెక్స్ ఎండి టాబ్లెట్ వేసి ఓరల్ ప్యాకెట్ తాగించినట్లు పేర్కొన్నారు. మళ్లీ అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఉపాధ్యాయుడు విద్యార్థిని అడుగా సమస్య ఏమీ లేదని బాగానే ఉందని సమాధానం ఇచ్చాడని అన్నారు. ఇవన్నీ చర్యలు జరుగుతున్నందువల్ల నేను ఈ విషయాలు తెలిసిన విషయాలన్నింటినీ మీకు సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ తోటి మీ అందరికీ తెలియజేస్తే మీరు తల్లిదండ్రులకు తెలియజేస్తారనే విషయంతో ఈ విలేకరుల సమావేశానికి వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా అభిప్రాయాలు కనుక ఉన్నట్లయితే మీరు ఏదైనా క్వశ్చన్స్ వేస్తే ఇవ్వచ్చు. సార్ 4 రోజుల నుంచి విద్యార్థి అనారోగ్యంతో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు ఎందుకు ఇంత ఉంది? 4 రోజుల నుంచి ఉన్నారు అనేది వాస్తవం అయితే మరి వాలీబాల్ ఎట్లా ఆడతాడో ఆ రోజు వాలీబాల్ పరిగెత్తుకుంటా పోయి స్కూల్ డ్రెస్ మార్చుకొని స్కూల్ డ్రెస్ నుంచి స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని స్పోర్ట్స్ గ్రౌండ్ దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరితో పాటు అందరి పిల్లల క్యూలో పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆడి 1:15 వాలీబాల్ ఆడి మళ్ళా పరిగెత్తుకుంటూ మన ప్రిన్సెస్కి వచ్చి మళ్ళా క్లాసులో కూర్చొని మళ్ళా లంచ్ చేసి ఈవినింగ్ క్లాసులు అటెండ్ అయ్యి నైట్ స్టడీ అవర్స్కి వచ్చి నైట్ స్టడీ అవర్స్లో చీఫ్ వార్డెన్ వంశీ గారు ఏంది బాబు దుప్పటి ఎందుకు తెచ్చుకున్నావు, బ్లాంకెట్ ఎందుకు తెచ్చుకున్నావు అంటే కొంచెం చలిగా ఉంది అంకుల్ అందుకు తెచ్చుకున్నానని చెప్పేసి వంశీ సార్ అడిగితేనే బాబు నాకు బాగోలేదని చెప్పాడు. ఇది ప్రతిదీ కూడా మీకు సీసీ ఫుటేజ్ ఇప్పుడు మేము అందిస్తాం. ఒక 5 మినిట్స్లో సీసీ ఫుటేజీలు వస్తాయి. ఇప్పుడు ఈ రాసిన ప్రతి టైమింగ్స్కి కానీ సీసీ ఫుటేజీలు ఉన్నాయి. దాంట్లో డేట్ ఉంటుంది, టైం ఉంటుంది, సెకండ్లు కూడా ఉంటాయి. అది మీరు తెలియజేసుకోవచ్చు. అట్లా 4 రోజుల నుంచి చూస్తున్నాడు అనేది ఇప్పుడు మాకు 24 అవర్స్ ఎడ్యుకేషన్ ప్రొఫెషన్. మాకు ఏదో రోజుకో గంట వచ్చి చేసేది కాదు. 24 గంటలు మా మేనేజ్మెంట్ మెంబర్స్ 5 ఉన్నాం, మా ప్రిన్సిపల్స్ 10 మంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కాన్సన్ట్రేషన్గా అబ్జర్వ్ చేస్తుంటాం. మేము దేవుళ్ళనే చెప్పం, మేము కూడా మానవతా ప్రయత్నం చేస్తూ పిల్లలకి న్యాయం జరిగేటట్టు చూస్తాము. కానీ 4 రోజుల నుంచి కాదు, ఒక్కరోజు కూడా ముందు చూస్తే లేడు. నైట్ 11 నుంచి 12 గంటలకి వాంతి అయింది వాస్తవం. మన ఇంట్లో అయినా సరే వాంతి అయితే దానికి ఫస్ట్ ఎయిడ్ చర్య చేస్తాము, ట్యాబ్లెట్ ఇస్తాము, ఒక లిక్విడ్ ఏదన్నా ఓఆర్ఎస్ లాంటిది తాపిస్తాం. అది కూడా మేము చేసాం. పిల్లోడు చక్కగా నిద్రపోయాడు, పొద్దున్నే లేచాడు. ఇప్పుడు ఎప్పుడైనా వాంతులు కంటిన్యూస్ అవుతున్నా పిల్లోడు మరీ ఘోరంగా ఉన్నా అప్పుడు ఎమర్జెన్సీగా ఇమ్మీడియట్గా హాస్పిటల్ చేరుస్తాం. ఒకసారి వాంతి అవ్వంగానే ఇమ్మీడియట్గా హాస్పిటల్లో ఎమర్జెన్సీ దాంట్లో చేరుస్తారని నా మనసుకైతే మరి అది అనిపించలా. 1-2 సార్లు అయ్యి 3 సార్లు అయ్యి ట్యాబ్లెట్ వేసిన కంట్రోల్ చక్కగా నైట్ అంతా నిద్రపోయి పొద్దున్నే 6:30కి మేము లేపితే లేచాడు బాబు. అందువల్ల మేము ప్రథమ చికిత్స అనేది ఒక ట్యాబ్లెట్ వేసి ఒక లిక్విడ్ వేసి అట్లా తదుపరి చర్యలన్నీ తీసుకోవటం జరిగింది. శుక్రవారం ఉదయం 7:30 తనకు టిఫిన్ దోశ కావాలని విద్యార్థి తెలపడంతో దోశ బయట నుంచి తెచ్చి విద్యార్థికి ఇవ్వగా విద్యార్థి తిన్నాడని తెలిపారు. 7:48 విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్లో మాట్లాడి తనకు పాలు తాగాలని లేదని తెలిపినట్లు అన్నారు. అక్కడి నుండి విద్యార్థిని ఆసుపత్రికి తీసుకెళ్తామని అనగా విద్యార్థి తమ తల్లిదండ్రులు వచ్చాకే వెళ్తానని చెప్పడంతో ఉదయం 9:50 విద్యార్థి తల్లిదండ్రులు రాగా పై ఫ్లోర్ నుండి కిందకు తీసుకువస్తూ ఉండగా మెట్లపై నుండి దిగుతుండగా నడవలేని అక్కడే కూర్చున్నాడని అన్నారు. వెంటనే విద్యార్థిని తమ సిబ్బందితో జస్విత్ రెడ్డిని ప్రతిభా ఆసుపత్రికి తరలించి జాయిన్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత జస్విత్ రెడ్డి కన్ను మూశాడని, ఇందులో విద్యా సంస్థ ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని కాకతీయ విద్యా సంస్థ డైరెక్టర్ రజనీకాంత్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీలను మీడియా పోలీసులకు అందజేయనున్నట్లు తెలిపారు.
పొద్దున్నే హాస్పిటల్ తీసుకెళ్దామంటే మా అమ్మ ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులు పక్కన ఉంటే మంచిది అనుకుంటారు. మా అమ్మ నాన్న వచ్చిన తర్వాత మేము హాస్పిటల్కి వెళ్తాను అని అంటం మూలాన బయట నుంచి ఇక్కడ బోండా తిన్నంటే బయట నుంచి దోశ తీసుకురావడం జరిగింది. మా సార్ ఇంట్లోనే గ్యాస్ స్టవ్ మీద అదే పక్క రూమ్లో గ్యాస్ స్టవ్ మీద పాలు కాసి ఆయన ఇవ్వటం జరిగింది ఈశ్వర్ మాస్టారు. ఇట్లా తదుపరి చర్యలన్నీ తీసుకోవటం జరిగింది. అట్లా అర్హత లేని వాళ్ళని వైద్య సిబ్బంది ఇక్కడ ఉన్నవాళ్ళు అర్హత అంటే 24 అవర్స్ ఉండేవాళ్ళు కాంపౌండర్సే ఉంటారు. మాకు డాక్టర్స్ ప్రతిభ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్, మా సొంత డాక్టర్లు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు చర్య తీసుకుంటాం. ఇప్పుడు మిడ్నైట్ కానీ 0 అవర్లో కానీ 24 అవర్స్ డాక్టర్స్ ఉంటారని నేను అనుకోను. మీరన్నట్టు 100 మీటర్ల దూరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. రోజు కొంచెం అనుమానం ఉన్నా కూడా ఈ ప్రతిభలో కానీ ప్రగతి హాస్పిటల్స్లో కానీ మేము ఇమ్మీడియట్గా జాయిన్ చేస్తాం. అది ఇనీషియల్ మాత్రం ఆర్ఎంపీ వాళ్ళు జస్ట్ అప్పుడు టెంపరీ 1 అవర్ 2 అవర్స్ పర్పస్ చేస్తాం. అట్లా ఏదమ్మా ఏది ఎవరు అదే శేఖర్ నేను చెప్పేది 4-5 డేస్ ముందు నుంచే సిక్కున్నాడంటే 28వ తారీఖు 11 గంటలకు వాలీబాల్ ఆడటానికి ఎందుకు వెళ్తాడు? వాలీబాల్ ఆడి రన్నింగ్ చేసుకుంటా పోయి రన్నింగ్ చేసుకుంటా వచ్చి వీడియో క్లిప్పింగ్స్ కూడా మీకు సమర్పించబోతున్నాం. 28వ తారీఖు జరిగింది. అట్లా 4 రోజుల నుంచి సిక్కుంటే మేము అట్టి పెట్టుకున్నాము అనేది అది కల్పితం. అది మేము అంతా వివరణ ఇచ్చాం. సీసీ ఫుటేజ్ కూడా మీకు ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఇక్కడనే చనిపోయిందా సార్? హాస్పిటల్ పోయినాక అంటే ఇక్కడ కొంచెం నేను నడవలేను అని చెప్పేసి కూర్చున్న బాబుని ఆ తల్లిదండ్రులు మా సార్లు కలిసి కారులో తీసుకొని వెళ్ళారు. వాళ్ళ కారులోనే హాస్పిటల్లో ఇదైంది. అట్లా సార్ నిన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చారు, కలిసారు సార్? ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ గారు వచ్చారు. ఆర్జేడీ వచ్చారు. అవును, కలిసారు సార్? ఏది ఆర్జేడీ గారు రాలా, ఎంఈఓ గారు వచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు, సిఐ గారు వచ్చారు. ఆ బిల్డింగ్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. టోటల్ కెమెరాస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అట్లా డిఓ దుర్గాప్రసాద్ ఆర్జేడీ ఏంటమ్మా? అది జనరల్గా అంటే వేరే సందర్భం కూడా మనం అనకూడదు. నాకు డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, నేను అడిగా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ కానీ కోవిడ్ వచ్చిన తర్వాత అక్కడక్కడ మంచి హెల్తీ ఉండేవాళ్ళు కూడా కార్డియాక్ అరెస్ట్ అవుతున్నాయండి. కాకపోతే మనం ముందు చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మేము చూసిన దాంట్లో ఒక ప్రైవేటు వైద్యుడిగా కార్డియాక్ అరెస్ట్ అయిందండి. ఇది నిన్న మన ప్రాంతంలో కోటగిరిలో లెక్చరర్ కూడా చదువు చెబుతూ మంచి విజయ్ కుమార్, మన సిఎస్ఐ విజయ్ కుమార్ తమ్ముడు చదువు చెబుతూనే కుప్పకూలిపోయాడు. అతనికి అనారోగ్యం ఏమి లేదు, కుప్పకూలిపోయాడు. ఈ మధ్య స్పోర్ట్స్ పర్సన్ క్రికెటర్ కూడా ఆడుతూనే కుప్పకూలిపోయాడు. అది డాక్టర్స్ని అడిగితే అది కార్డియాక్ అరెస్ట్ అండి, అది కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం అక్కడక్కడ జరుగుతున్నాయండి అవి అని చెప్పేసి మాకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. అది ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ వచ్చినందుకు కాకతీయ విద్యా సంస్థల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.